எல்லாம் உயிர்களும் இன்புற்று வாழ்க, வள்ளல் மலரடி வாழ்க வாழ்க. அருட்பெருஞ்சோதி அருட்பெருஞ்சோதி தனிப்பெரும் கருணை அருட்பெரும் ஜோதி. எங்கெங்கு இருந்துயிர் ஏதேது வேண்டினும் அங்கங்கு இருந்தருள் அருட்பெருஞ்சோதி. ஒற்றினின் பேரருள் ஒற்றினின் பெருஞ்சீர் ஆற்றலில் ஓங்கிய அருட்பெருஞ்சோதி. ஒற்றினின் பேரருள் போற்றினின் பெருஞ்சீர் ஆற்றலில் ஓங்கிய அருட்பெருஞ்சோதி. சத்குருநாதா சத்குருநாதா சமரச சுத்த சன்மார்க்க சத்திய சங்கம் தழைக்க அருள் தாத்தா. తిరుచిట్టంబలం. సకలము సిద్ధించును నాలోని చిదాకాశంలో కరుణామయుడు కొలువున్నాడుగా ఈ చిదంబరంలో. అరుట్పెరుంజ్యోతి సకల జీవులు ఆనందించి ఆకలి తీరి సంతోషించి అహింసతో ఆత్మ సహోదరత్వ భావముతో అందరూ కలిసిమెలిసి జీవించాలని, అందరిలోనున్న దైవ అనుగ్రహముతో అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ అందరికీ శుభము కలుగుగాక. తిరుచిట్టంబలం. సర్వే జనా సుఖ సంతోష ఆనంద భవంతు. అరుట్పెరుంజ్యోతి 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 అరుట్పెరుంజ్యోతి. తిరుచిట్టంబలం. అందరికీ వందనములు. అరుట్పెరుంజ్యోతి అరుట్పెరుంజ్యోతి. அருட்பெருஞ்சோதி அருட்பெருஞ்சோதி தனிப்பெரும் கருணை அருட்பெருஞ்சோதி. శుద్ధ సన్మార్గ ప్రార్థన వస్తున్నాం. ఇందులో ఇప్పటి వరకు 8 పాటలు అయ్యాయి. 8, 9 అయినాయి కదా. 9 అయ్యాయి. 9 ఇంకొకసారి చూద్దాము. 9 చూసేసి నెక్స్ట్ వెళ్ళిపోదాం. அறிவா நான் வேண்டுதல் கேட்டு அருள் புரிதல் வேண்டும். ஐந்தொழில் நான் புரிந்து உலகில் அருள் விளக்கல் வேண்டும். செறியாத கரணமெல்லாம் செறித்தடக்கல் வேண்டும். சித்தாந்த வேதாந்த பொது சிறத்தல் வேண்டும். எரியாதென் எண்ணமெல்லாம் இனிதருளல் வேண்டும். எல்லாம் செய்வல்ல சித்தே எனக் கழித்தல் வேண்டும். பிரியாதென்னோடு கலந்து நீ இருத்தல் வேண்டும். பெருமான் நிந்தனை பாடி ఆడుదల్ వేండువనే. అరివా నాన్ వేండుదల్ కేట్టు అంటున్నారు. అంటే ఓ జ్ఞానస్వరూపమా, నా విన్నపమును ఆలకించి అనుగ్రహించుము. పంచకృత్యాలను నేను నిర్వహించి ఈ ప్రపంచంలో అనుగ్రహ శక్తిని స్థాపించవలెను. నిలకడలేని చంచలమైన మనస్సు మొదలగు అంతఃకరణాలన్నింటినీ అణచివేయవలెను. సిద్ధాంత వేదాంత పూర్ణ జ్ఞాన సమ్మిళితం ప్రసిద్ధి చెందాలి. నెరవేరని నా ఆలోచనలన్నీ నీవు నెరవేరేలా అనుగ్రహించాలి. సకల వల్లభ సిద్ధిని నాకు అనుగ్రహించాలి.
ఎన్నటికీ విడదీయలేని స్థితిలో నీవు నాలో కలిసి ఉండాలి. ఓ మహాదైవమా, నిన్ను పాడి కీర్తించి నాట్యమాడు వరమును కోరుకుంటున్నాను అని అంటున్నారు వల్లలార్. ఇక్కడ వల్లలార్ ఈ ప్రపంచంలో అనుగ్రహ శక్తిని స్థాపించి వ్యాపింపజేయడానికి పంచకృత్యాలను నిర్వర్తించే కార్యనిర్వాహక శక్తిని కోరుకుంటున్నారు. సిద్ధాంత వేదాంత పూర్ణ జ్ఞాన సమ్మిళితం జరగాలి అని కోరుకుంటున్నారు. అంటే వేదంలోని తాత్విక చింతన మరియు సిద్ధాంతంలోని సర్వసిద్ధి యొక్క అంతిమ ఐక్యతను కోరుకుంటున్నారు వల్లలార్ ఇక్కడ. ఆ అరుట్పెరుంజ్యోతి విడతీయరాని విధంగా మమేకమై ఉండాలి, తనలో మమేకమై ఉండాలి అని కోరుకుంటున్నారు. అంటే మనం వెళ్ళి ఆయనలో ఐక్యం అవ్వడం కాదు, అరుట్పెరుంజ్యోతి వచ్చి తనలో వల్లలార్లో మమేకం అవ్వాలి, ఐక్యం అవ్వాలి అని కోరుకుంటున్నారు ఇక్కడ. సో మెయిన్ ఇక్కడ ఆయన ఈ పాటలో ఆయన తెలియజేసేది ప్రపంచంలో అనుగ్రహ శక్తిని స్థాపించాలి, దానికి ఆయనకి పంచకృత్యాలు నిర్వర్తించే ఆ కార్యనిర్వాహక శక్తిని కోరుకుంటున్నారు. తర్వాత సిద్ధాంత వేదాంత పూర్ణ జ్ఞాన సమ్మిళితం జరగాలి, అంటే సిద్ధాంతము వేదాంతము రెండు ఒక్కటై ఆ పూర్ణ స్థితి ఏదైతే ఉందో ఆ స్థితి పొందాలి అన్నది. అంటే వేదాల్లోని తాత్విక చింతన మరియు సిద్ధాంతంలోని సర్వసిద్ధి యొక్క అంతిమ ఐక్యతను కోరుకుంటున్నారు వల్లలార్. సో ఇలా జరుగుతూ అరుట్పెరుంజ్యోతి తనలో ఐక్యమై మమేకమై ఉండాలి, ఎన్నటికీ ఉండాలి అన్నది ఈ పాటలో కోరుకుంటున్నారు. ప్రార్థనగా ఈ పాటలో ఆయన కోరుకుంటున్నారు. నెక్స్ట్, அருளா நான் வேண்டுதல் கேட்டு அருள் புரிதல் வேண்டும், அணுந்துணையும் சினம் காமம் அடையாமை வேண்டும், மருளாய உலகமெல்லாம் மருள் நீங்கி ஞான மன்றிடத்தே வள்ளல் உனை வாழ்த்தியிடல் வேண்டும், இருளாமை உறல் வேண்டும் என அடுத்தார் சுகம் வாய்ந்திடல் வேண்டும், எவ்வுயிரும் இன்படைதல் வேண்டும், பொருளாம் ஓர் திருவடிவில் உடையாயும் நானும் புணர்ந்து కలందు ఒండ్రాగి పొందుదల్ వేండువని. అరుళానాన్ అంటున్నారు, అంటే ఓ కరుణామయ అని వస్తుంది. అనుగ్రహ దైవమా, నా విన్నపమును ఆలకించి అనుగ్రహించుము. నేను అణువంత కూడా కామక్రోధాలకు లోనవ్వకూడదు. మాయావశమయ్యున్న ఈ ప్రపంచమంతా మాయ నుండి విముక్తి పొంది జ్ఞాన సభలో దయామయుడైన నిన్నే కీర్తించవలెను. అజ్ఞానమనే అంధకారము నుండి విముక్తి పొందవలెను. నన్ను ఆశ్రయించిన వారు సుఖ సంతోషాలతో జీవించవలెను. సకల జీవులు ఆనందాన్ని పొందవలెను. అన్నింటికీ ఆధారమై ఉన్న జ్ఞాన స్వరూపములో నా ప్రభువు నేను మమేకమై కలిసి ఒక్కటై ఇమిడి ఉండాలి అని ప్రార్థిస్తున్నాను. ఇక్కడ వ్యక్తిగతంగా ఆయనకి ఏం కావాలి అన్న విషయాన్ని, కామక్రోధాల నుండి విముక్తి, సార్వత్రికంగా అంటే ఇండివిజువల్ అండ్ కలెక్టివ్ రెండింటి గురించి ఈ పాటలన్నీ ఉంటాయి. ఇండివిజువల్గా ఏం కావాలి, అదేవిధంగా సకల జీవులకు ఏం కావాలి అన్న విధంగా రెండు విధాలుగా కూడా ఆయన ప్రార్థన అన్నది ఉంటుంది. సో అట్లా ఇండివిజువల్గా ఆయన అడగడం ఏంటంటే కామక్రోధాల నుండి విముక్తిని, కలెక్టివ్గా ఏం కోరుకుంటున్నారంటే ఈ ప్రపంచం మాయ నుండి విముక్తి పొందాలి అని, అజ్ఞానం అనే అంధకారం నుండి విముక్తి పొందాలి అని కోరుకుంటున్నారు. సో ఈ పాటలో అది. నెక్స్ట్, అమలా நான் வேண்டுதல் கேட்டு அருள் புரிதல் வேண்டும், ஆடி நிற்கும் சேவடியை பாடி நிற்க வேண்டும், யமனாதி தடை என்றும் எய்தாமை வேண்டும், எல்லாம் செய்வல்ல திறன் எனக் கழித்தல் வேண்டும், கமயாதி அடைந்து உயிர்கள் எல்லாம் சன்மார்க்கம் காதலித்தே திருப்பொதுவை கழித்தேத்தல் வேண்டும், விமலாதி உடைய ஒரு திருவடிவில் யானும் விமலா நீயும் கலந்தே விளங்குதல் வேண்டுவனே.
అమల అంటున్నారు. అమల అంటే మలములు లేనివాడు, ఏ మలము కూడా లేనివాడు, నిర్మలమైన వాడు అన్నది, పరిశుద్ధమైన వాడు అని వస్తుంది మీనింగ్. నా విన్నపమును ఆలకించి అనుగ్రహించుము. నాట్యమాడుతున్న నీ పాద పద్మములను నేను కీర్తించి పాడవలెను. యమనాది తడై అంటున్నారు. అంటే యమన్ అంటే యముడు, అంటే మరణం అని అర్థం. మరణం అనే ఆటంకము ఎన్నటికీ నన్ను సమీపించరాదు. సకలము చేయునటువంటి వల్లభత్వమును సామర్థ్యాన్ని నాకు అనుగ్రహించవలెను. కమయాది అంటున్నారు ఇక్కడ. కమయాది అంటే, కమై అంటే ఓర్పు, సహనం అన్నమాట. వీటిని పొంది జీవులంతా సన్మార్గాన్ని ప్రేమించి జ్ఞానస్థితిని ఆనందించి కీర్తించవలెను. విమలాది, విమల అంటే కూడా ఇక్కడ మలము లేనివాడు అనే అర్థము. సో మలములు లేని పరిశుద్ధమైన స్థితి గల నీ పాదపద్మములలో నేను, ఓ విమల, నీవు కలిసి ప్రకాశించవలెను అని ప్రార్థిస్తున్నారు. ఇక్కడ వల్లలార్ మృత్యువు మరియు ఇతర ఆటంకాల నుండి విముక్తి పొంది శాశ్వత జీవితాన్ని కోరుకుంటున్నారు. భగవంతుని సర్వశక్తి సామర్థ్యాన్ని, అంటే ఎల్లాం సేవల్ల తిరన్ అంటున్నారు, అంటే అన్నీ చేయగల ఆ శక్తి, సర్వశక్తి సామర్థ్యాన్ని కోరుతూ దివ్యత్వ స్థితిని కోరుకుంటున్నారు. సమస్త జీవులు సద్గుణాలను పొంది సన్మార్గాన్ని కోరుకొని అంతిమ అంతరార్థమైన ఆ జ్ఞాన స్థితిని కీర్తించి ఆనందించాలి అని అడుగుతున్నారు. అంటే ఏ విధమైన మలములు లేని పరిశుద్ధమైన స్థితిలో తాను ఆ భగవంతునితో మమేకమై అనంతంగా ప్రకాశించాలి అని ప్రార్థిస్తున్నారు. సో ఇంతటితో శుద్ధ సన్మార్గ ప్రార్థన కంప్లీట్ అయింది. అంటే ఇక్కడ ఈ 11 పాటలు ఉన్నాయి. ఈ 11 పాటల్లో కూడా మనకు ఏం కనిపిస్తుందంటే ఇండివిజువల్ అండ్ కలెక్టివ్ రెండు విధాలుగా కూడా ఆయన ప్రార్థన అన్నది ఉంది. అంటే ఆయన కోసం ఏం కావాలి అన్నది కోరుకుంటూ, అదేవిధంగా సకల జీవుల కోసము కూడా ఆయన ప్రార్థన అన్నది ఉంటూ ఉందన్నమాట. సో రెండు విధాలుగా ఆయన కోరుకుంటూ వచ్చారు. సో మనం కూడా మన ప్రార్థన అన్నది ఈ విధంగానే ఉండాలి. మనకి ఏం కావాలి అని అడుగుతూ, అదేవిధంగా సకల జీవుల సంతోషానికి వాళ్ళకి ఏం కావాలి అన్న విషయాన్ని కూడా మనం మన నిత్య ప్రార్థనలో ఉంటూ ఉండాలి. ప్రతిరోజు చేసే ప్రార్థనలో కూడా మనము ఇతరుల కోసము ప్రార్థించాలి, సకల జీవుల కోసం ప్రార్థించాలి. మనకేం కావాలి అన్నది కూడా అందులోనే వచ్చేస్తుంది అంటారు వల్లలార్. సో అందరి కోసము కూడా ప్రార్థన, నిత్యము ప్రార్థన అన్నది ఉండాలి మనకు. ఇది శుద్ధ సన్మార్గ వేండుగోల్, శుద్ధ సన్మార్గ ప్రార్థన. సో ఈ విధంగా రోజు మనం ప్రార్థించుకుంటూ ఉండాలి. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా ఇందులో? లేవు తల్లి. ఓకే సార్. అరుట్పెరుంజ్యోతి. ఈ పాట ఫస్ట్ పాట ఒకసారి నువ్వు పాడు, అందరూ వచ్చి మ్యూట్లో ఉండే పాడండి. ఒకసారి తను పాడుతుంది, రెండోసారి తను పాడుతుంది, తనతో పాటు పాడాలి మనం, సరేనా? అలా ఫస్ట్ పాట ఒకసారి. అంటే తను పాడడాన్ని వినండి, శ్రద్ధగా విని మీరు పాడడానికి కొంచెం ప్రయత్నించండి మ్యూట్లో నుంచి, ఒకే ఒక పాట, సరేనా? మీకు కొంచెం ఇది బాగా వస్తుంది. ஓகே. ஃபர்ஸ்ட் பாட்டு. அப்பா நான் வேண்டுதல் கேட்டு அருள் புரிதல் வேண்டும், ஆறு உயிர்கட்கெல்லாம் நான் அன்பு செயல் வேண்டும், எப்பாரும் எப்பதமும் எங்கனும் நான் சென்றே எந்தை நினது அருட்புகழை இயம்பியிடல் வேண்டும், செப்பாத மேனிலை மேல் சுத்த சிவ மார்க்கம் திகழ்ந்தோங்க அருட்ஜோதி செலுத்தியிடல் வேண்டும், தப்பேது நான் செய்யினும் நீ பொறுத்தல் வேண்டும், தலைவா நினை பிரியாத நிலைமையும் வேண்டுவனே.
దీన్ని మనం ఇప్పుడు ఉన్నానా? ఓకే. ఇప్పుడు ఎలా చెప్తామంటే అప్పా நான் வேண்டுதல் கேட்டு, అప్పా நான் వేண்டுదల్ కేట్ అని ఒక 2 సార్లు అలా చెప్పు. చిన్న చిన్నగా చెప్పు, వాళ్ళకి విని చెప్పడం వస్తుంది. ఓకే. అంటే ఇప్పుడు ఆ పాటలు తెలుగులో లేవు కదా మనకి, ఆ బుక్లో ఉందా? ఆ తెలుగులో లేదు నాన్న. ఇప్పుడు నువ్వు ఒకే ఒక ఇది మాత్రం మనం ప్రేయర్ చేసినట్టు, ఓకేనా? ఒక్క పేరా మాత్రము మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు చూడు వాళ్ళకి ఇప్పుడు ఒకసారి ఫుల్ పాడేసావు, ఓకేనా? ఇప్పుడు ఏం చెప్తావంటే అప్పా నాన్ వేండుదల్ కేట్ అని ఒక క్షణం ఆగి రెండోసారి చెప్పేటప్పుడు నీతో పాటు మేమందరూ చెప్తాం అన్నమాట. అప్పా నాన్ వేండుదల్ కేట్ అరుల్ పురిదల్ వేండు, మళ్ళీ ఆగి మళ్ళీ అరుల్ పురిదల్ వేండు 2 టైమ్స్ చెప్పాలి. ఫస్ట్ టైం నువ్వు ఒక్కటే చెప్తావు, సెకండ్ టైం నుంచి మేము నీతో చేరి చెప్తాము అని. ఒక ప్రేయర్, ఓకేనా? அப்பா நான் வேண்டுதல் கேட்டு, அப்பா நான் கேட்டு அருள் புரிதல் வேண்டும். அருட்பெருள் வேண்டும். அப்பா நான் வேண்டுதல் கேட்டு, அப்பா நான் கேட்டு அருள் புரிதல் புரிதல் கேட்டு வேண்டும். வேண்டும். ஆறுயிர்கட்கெல்லாம் ஆறுயிர்கள் ஆறுயிர்கள் எல்லாம் எல்லாம் நான் நான் அன்பு செயல் வேண்டும். அன்பு செய்ய வேண்டும். எப்பாரும் எப்பாரும் எப்பதமும் எப்பதமும் எங்கனும் எங்கனும் நான் நான் சென்றே சென்று எந்தை என்னை நினது நினைந்து அருட்புகழை அருட்புகழை இயம்பியிடல் இயம்பியிடல் வேண்டும். வேண்டும். செப்பாத செப்பாத மேனிலை மேல் மேனிலை மேல்நிலை மேல் மேல் சுத்த சுத்த சிவ சிவ மார்க்கம் மார்க்கம் திகழ்ந்து சிகந்து ஓங்க ஓங்க அருட்ஜோதி அருஞ்சோதி செலுத்தியிடல் செலுத்தி செலுத்தி இடல் இடல் வேண்டும். வேண்டும். தப்பேது தப்பேது நான் செய்யும் செய்யும் நீ நீ பொறுத்தல் பொறுத்தல் வேண்டும். வேண்டும். தலைவா நினை என்னை பிரியாத நிலைமையும் வேண்டுவனே. வேண்டுவனே. సూపర్ మేడం. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. యాక్చువల్లీ ఇది వచ్చి మనము సన్మార్గంలో రోజు పారాయణం చేసేదన్నమాట. దీంట్లో స్వామి అన్నీ అడిగేశారు, మనకి ఏమేమి కావాలో అదన్నీ కూడా ఆయన ఆల్రెడీ ఇక్కడ అడిగి ఉన్నారనమాట. సో దీన్ని వచ్చి నిత్య పారాయణం పాటగా మనము పెట్టుకోవచ్చు, రోజు మనం పాడాలి అది అని పెడతాము. ఇది త్వరలో మేము తెలుగులో కూడా రాసి మనం పెడతాం, మనం గ్రూప్లో పెడతాం అనమాట. ఓకేనా? అది రెడీ చేస్తాం, అది చేసేసామంటే వస్తుంది. యాక్చువల్లీ మనం అనుకుంటాం ఇది అర్థం కాలేదని అనుకోవాల్సిన పనే లేదు. దీని యొక్క మనం మీనింగ్స్ అన్నీ ఇప్పుడు కింద ఇచ్చేస్తాం కదా, దాని యొక్క భావం ఏదైతే ఉందో అది తెలుగులో మనము అది కూడా పెడతాం అనమాట. ఒక్కొక్క పాటకి కింద పెట్టేస్తాం, అప్పుడు మీకు అది వచ్చి బాగా అర్థమైనాక దాన్ని చదవచ్చు. కొంతమంది మనం అనుకుంటాం ఇది అదర్ లాంగ్వేజ్ కదా ఎట్ట చదివేది అని అనుకుంటారు, కానీ సోల్కి అన్ని లాంగ్వేజ్ ఒక్కటే కదా. చదివే కొద్దీ సోల్కి ఆ లాంగ్వేజ్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా, దానికి అది ఇదైపోతుంది అనమాట, వస్తుంది. అరుట్పెరుంజ్యోతి అరుట్పెరుంజ్యోతి.
నేను మీకు కీర్తనలు అన్నది ఇంపార్టెంట్ ఇది నోట్ చేస్తున్నాను. అది మాత్రం ఒకసారి లాస్ట్లో చెప్పేద్దాం. మీరు అంతలోపల ఏదైనా చెప్తూ ఉండండి. ఇది ఫినిష్ ఓకే చేద్దాం. ఓకే 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 యాక్చువల్లీ కీర్తనలు పాటలు ఇవన్నీ దైవం గురించి మనం కీర్తించడం ద్వారా సోల్ వచ్చి ప్యూర్ అవుతుంది అంటారు. అంతేకాదు మనం ఎప్పుడైతే దీంట్లో ఉంటామో ఈ కీర్తనలు ఇవన్నీ పాడడం ద్వారా మన వాక్ వచ్చి చాలా శుద్ధి చెందుతుంది. అప్పుడు ఏమంటే ఇక్కడ ప్రాపంచికంలో మనం చాలా వరకు ఉన్నాం. ఈ ప్రాపంచిక మాయ నుంచి మనల్ని ఆ మాయకి వెళ్ళకుండా ఈ పాటలు అన్నది కరెక్ట్గా ఉంటుంది. మొత్తం మీద ఈ పాటలు అన్నది మనము మనసుకి ఇచ్చే ట్రైనింగ్ కింద అవుతుంది. ఇప్పుడు మనము నామజపం చేస్తుంటాం. ఆ నామజపం చేస్తూ 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 ఉండగా ఒక సమయంలో మనము నోటి తెరివై చెప్పకపోయినా సరే, ఆలోచనలో మనం ఆలోచించకపోయినా సరే, ఆటోమేటిక్గా మన లోపల అది తిరగడం మనము గమనించుండొచ్చు. నామజపం అన్నది తిరగడం అన్నది గమనించుండొచ్చు. అలానే ఈ కీర్తనలు ఎప్పుడైతే మనం బాగా వచ్చేస్తుందో మన లోపలికి, ఇంకా ఆటోమేటిక్గా లోపల నుంచి అది వస్తూ ఉంటుంది. యాక్చువల్లీ మన మనస్సుదా వచ్చి ఏం చేస్తూ ఉంటుంది, మనం ఏమి చేయకపోతే ఊరికే ఉన్నామంటే పిచ్చి పిచ్చిగా ఆలోచించడము, ఏదో ఒకటి పట్టుకోవడము ఇలా ఉంటుంది. అదే మనకి లేదు దీనికి కరెక్ట్ అయిన ఇది పెట్టాలి, దానికి మనము ఏంటది దానికి ఆలోచన అన్నది దానికి ఆహారము అనుకోండి. అది ఏది పడితే అది పోయి ఆహారం, ఏ ఆహారం అంటే ఆహారం తినకుండా దానికి ఏ ఆహారం పెడితే కరెక్టు అని మనము దానికి వీటిని ఇచ్చేసామంటే అది ఇంకా పరుగులు తీయవు. ఇక్కడ మనము ఎలా అంటే ఇప్పుడు మన శరీరం అయినా సరే, మన మనసు అయినా సరే మన యొక్క పరికరము, దాన్ని చక్కగా మనము చూసుకోవాలి. అయితే దాని ఇష్టానికి వదిలేసామంటే అది ఏం చేస్తుంది, తన ఇష్టానికి ఆడుతుంది. ఏది మంచి ఏది చెడు అనేది తెలియకుండా ఆడుతుంది. అదే మనం ఏం చేయాలి, మనం మీన్స్ ఇక్కడ జీవాత్మ ఫస్ట్ మనసు ద్వారా పనిచేశాడు. ఇప్పుడు తన్ను తాను ఆత్మగా గుర్తించుకున్నాడు. ఆత్మగా గుర్తించుకున్న జీవాత్మ ఫస్ట్ జీవుడుగానే ఉంటాడు. జీవిస్తున్నాడు. ఎప్పుడైతే తన్ను తాను పరమాత్మగా గుర్తించుకున్నాడో అక్కడి నుంచి తిరిగి వచ్చినప్పుడు జీవాత్మగా ఇక్కడ ఉంటాడు. అయితే ఇక్కడ ఈ జీవాత్మ ఏం చేస్తాడు అంటే తన పరికరాన్ని చక్కబరుచుకుంటాడు. మనసుని మరియు ఈ శరీరాన్ని, ఈ రెండు ఆయనకి అవసరము. ఈ రెండు ద్వారానే ఆత్మ లాభాన్ని పొందుతాడు అన్నది మనము గుర్తుపెట్టుకోవాలి. ఆత్మ లాభము అంటేనే ఏమిటి అంటే ఈ మానవ శరీరము తీసుకున్న ప్రతి జీవికి కూడా ఏర్పడే 5 ఉన్నాయి. ఏమిటి అవి? మీరు విన్న వాళ్ళు ఎవరన్నా చెప్పగలరా? 5 ఉంది, అది ఏమిటి? ఇది వరకు విన్నది గుర్తుందా లేదా? సరే, నేను చెప్పిస్తాను. భయము, దుఃఖము, రోగము, ముసలితనము, మరణము. ఈ 5. ఈ 5టిని మన జీవితం నుంచి తొలగించుకొని, వాటి 5ని తొలగించుకొని ఎప్పటికీ ఏ కాలమును దేనితోనూ ఏ వస్తువు ద్వారా కానీ దేని ద్వారా కూడా కానీ అంతము పొందని మహా ఆనంద జీవితం, అది నిత్యానందం అన్నమాట. ఆ మహా ఆనంద జీవితాన్ని జీవిస్తూ దైవ అనుగ్రహము అది వచ్చి అమరత్వం అన్నమాట. పూర్ణ అమరత్వం. అది కూడా అమరత్వంలో కూడా చాలా ఉన్నాయి. ఆ తరువాత రాను మనం ఆ సబ్జెక్ట్లో చెప్తాము. దాంట్లో పూర్ణ అనుగ్రహముతో పూర్ణ అమరత్వాన్ని పొంది, అంటే పూర్ణ అమరత్వం అంటేనే దైవస్థితి అని అర్థం. ఆ దైవస్థితిలో ఎప్పుడు ఎక్కాలము అన్నిటిలో ఉంటూ తాను ఆనందం, మహా ఆనందం, నిత్యానందము పొందుతూ ఉంటారు. అలాంటి జీవితము అని అంటారు.
ఇంకో పాయింట్ మనం గుర్తుంచుకోవాలి. మనము ఇవన్నీ వచ్చి ఎప్పుడు ప్రార్థనలో ఏది చేసుకున్నా సరే మనతో పాటు ఇతరులకు కూడా చేయాలి అన్నది మనం ఎప్పుడు గుర్తుంచుకోవాలి. ఎందుకంటే వాళ్ళు కూడా మనమై ఉన్నాము. ఎప్పుడైతే మనం వన్నెస్కి వచ్చేస్తామో అక్కడ మనకి చూసామంటే అందరూ వచ్చి మనం అందరూ ఒక్కటిగానే కనిపిస్తాము. ఇక్కడ మనము ఒక శుద్ధ ఆ, ద్వైతము అద్వైతము అన్న దాంట్లో నుంచి వచ్చినామంటే ద్వైతం ఉన్నంత వరకు మనము స్వార్థంగానే ఉంటాం. ఎప్పుడైతే అద్వైతానికి వస్తామో అప్పుడు ఇతరుల యొక్క మేలును కూడా కోరుకుంటూ వస్తాము. ఆ అద్వైతం వరకు మనం వచ్చినాక మనమందరూ ఒక్కటే అన్న ఆ సత్యము పూర్ణంగా వెలిగినప్పుడు అప్పుడు ఎలా ఉంటుందంటే ఈ ఆత్మ అప్పుడే విశ్వరూపం తీసినట్టు అనిపిస్తుంది తనకి. ఆ విశ్వరూపంలో ప్రతి జీవి కూడా తనలోనే ఉన్నారు అన్న అనుభవము ఆ ఏకత్వంలో వస్తుంది, ఆ అద్వైతంలో చివరిగా వస్తుంది. ఇది వచ్చి నేను అనుభవం పొందాను. ఆ అనుభవాన్ని నేను షేర్ చేస్తూ ఉన్నాను. అయితే అది వచ్చిన తరువాతే మనము సన్మార్గంలో పూర్తి జ్ఞానం మనకి అర్థమవుతుంది. అయితే సన్మార్గంలో ఏం జరుగుతుంది తర్వాత అంటే ఇక్కడ మళ్ళీ ద్వైతం ఉంటుంది. అది ఏమిటి అని చూసామంటే నేను ఈ విశ్వం అంతా అంటే భగవంతుడు సృష్టించిన ఆ సృష్టి అంతా నేనై ఉన్నాను, అది ఒకటి. ఇంకొకటి దైవము తనిగా ఉన్నారు. అయితే ఇక్కడ దీన్ని ఏమంటాము అంటే మనం శుద్ధ సన్మార్గము, శుద్ధ సాత్వికము అన్నిటిలో శుద్ధం ఉన్నందువల్ల దీన్ని శుద్ధ ద్వైతంగా మనం గుర్తిస్తాము. ఈ శుద్ధ ద్వైతము ఇప్పుడు రెండై ఉంది. ఈ రెండై ఉన్న ఆ శుద్ధ ద్వైతం శుద్ధ అద్వైతంగా మారుతుంది. అది ఎలా మారుతుంది అంటే ఇప్పుడు మనము అద్వైతానికి వచ్చినప్పుడు మనము పయనం చేసుకుంటూ వచ్చాము. ధ్యాన సాధన ద్వారా, కర్మయోగం ద్వారా, జ్ఞానయోగం ద్వారా, దేనో ఒక ద్వారా మనం ఏం చేసాము, అద్వైతానికి పయనం చేసి వచ్చాము. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే దైవాన్ని కీర్తిస్తూ ఉండగా దైవము మన దగ్గరికి వస్తుంది. దైవం మన దగ్గరికి వచ్చి నువ్వు వేరు నేను వేరు కాదు, మనం ఇద్దరం ఒక్కటే, అదే లాస్ట్ తెర అన్నమాట. అది తొలగించి మనల్ని తనలో కలుపుకుంటుంది, తన్ను మనలో కలుపుతుంది. ఓకే, ఇలా జరిగేదే శుద్ధ అద్వైతము. ఆ స్థితి పొందడమే మరణము లేని మహాజీవితం. అది అన్నీ తొలగి నిత్యానంద మహా ఆనంద జీవితము అదే దైవస్థితి. ఆ దైవస్థితిని మన జీవులందరూ పొందగలరు. దాన్ని అందరూ పొందాలి. అందరూ ఈ మాయ మరపుంటుంది. భూమికి వచ్చిన ప్రతి హయ్యెస్ట్ సోల్స్ కూడా అన్నీ కూడా మర్చిపోయి అక్కడక్కడికే ఆగిపోయినాయి. సో దీన్ని నువ్వు వెళ్ళి చూపించిరా అని బల్లలార్ని అంటే రామలింగ స్వామిని అరుట్పెరుంజ్యోతి పంపించింది ఈ భూమికి. అలా ఆయన ఇక్కడ వచ్చి జన్మ తీసుకొని ఈ జీవితాన్ని జీవించి, అంటే ఎలా జీవించారు ఆయన, ఎలా ఒక సన్మార్గం పొందడానికి మనం ఎలా ఉండాలి అన్న పూర్తి జ్ఞానంతో చిన్న బిడ్డ నుంచి ఆయన దాన్ని సాధించి మనకి చూపించారు. ఇది నేను పొందింది కాదు, నేను మాత్రమే కాదు పొందడము, మీరు అందరూ కూడా పొందాలి. ఇదిదా జీవుడి యొక్క అంతిమ మెట్టు అని తెలియజేసి ఉన్నారు. సో అది సన్మార్గం యొక్క జ్ఞానం అన్నమాట. అది క్లుప్తంగా మేము ఇప్పుడు మీకు చెప్పేశాం. అది థ్యాంక్ యూ. ఎవరికైనా డౌట్ ఉంటే అడగచ్చు. డౌట్ లేదా? అరుట్పెరుంజ్యోతి. సరే, ఈ శుద్ధ సన్మార్గ ప్రార్థనలో ఈ 11 పాటల్లో మనం ముఖ్యంగా వలలార్ కోరిన కోరికలు, ప్రార్థనలు ఎలా ఉన్నాయి
అంటే ఇండివిజువల్గా ఆయనకు ఏం కావాలి అన్నది ఏం అడిగారు, అలాగే సకల జీవుల కోసం ఏం కోరుకున్నారు అన్న విషయాన్ని ఒక్కసారి చూద్దాం. సో ఇక్కడ మొదటి పాటలో సకల జీవుల పట్ల నేను ప్రేమను చూపాలి అని అడుగుతున్నారు. నేను ఏ లోకానికి, ఏ స్థితికి, ఏ తలానికి, ఎక్కడికి వెళ్ళినప్పటికీ నా భగవంతుడైన నిన్ను, నీ అనుగ్రహ మహిమను చాటి చెప్పాలి అని అడుగుతున్నారు. ఈ శుద్ధ శివ మార్గమైన సమరస శుద్ధ సన్మార్గం అత్యున్నత వర్ణనాతీత స్థితిలో ప్రకాశించేలా అనుగ్రహ జ్యోతిని వ్యాపింపజేయాలి అని అడుగుతున్నారు. సో ఇక్కడ ఇండివిజువల్గా ఏంటంటే సకల జీవుల పట్ల ప్రేమను కలిగి ఉండాలి అని ఆయన కోసం అడుగుతున్నారు. అదేవిధంగా సమరస శుద్ధ సన్మార్గం అన్నది అన్ని లోకాలలోనూ వ్యాప్తి చెందాలి అన్న విషయాన్ని ఇక్కడ అడుగుతున్నారు అన్నమాట. ఇది మొదటి పాటలో. ఇంకా రెండవ పాటలో ఏమి అడుగుతున్నారంటే ఆది అంతములను నిరంతరం దర్శించి అనుభవించాలి అని ఆయనకు అనుభవం రావాలి అన్నది కోరుకుంటున్నారు. సత్యాన్ని మాత్రమే పలకాలి నేను అని అడుగుతున్నారు. సో ఆయన మాటలు ఎప్పుడూ సత్యాన్నే పలికేలాగా ఉండాలి అన్నది ఆయన కోసం అడుగుతున్నారు ఇక్కడ. అలా పలుకుతూనే ఆ సత్యమైన మార్గంలోనే నేను కర్మలను ఆచరించాలి, ఎన్నడూ తరగని క్షీణించని అరుజ్యోతి నా కైవసం కావాలి అని అడుగుతున్నారు. మరణించిన వారిని మళ్ళీ బ్రతికించి వారిని లేపవలెను, జీవులు నశించకుండా వారిని రక్షించాలి, ఓ నాయకుడా నిన్ను ఎన్నడూ వీడని స్థితి నాకు కావాలి అని అడుగుతున్నారు. అంటే తనకు ఏం కావాలి అన్న విషయాన్ని అడుగుతూనే అదేవిధంగా సకల జీవులను రక్షించాలి అన్న ఆ కోరికను కూడా ఇక్కడ అడుగుతున్నారు. మూడవ దాంట్లో ఏమడుగుతున్నారంటే ఎన్నడూ నశించని అసమాన రూపాన్ని పొందాలి, ప్రతి చోట నా కళ్ళతో స్పష్టంగా చూడాలి, అన్నింటా నిన్నే దర్శించగలగాలి అని అడుగుతున్నారు. ఎవ్వరూ కనీ విని ఎరుగని దృశ్యాలన్నీ నేను దర్శించి తెలుసుకోవాలి, నిన్ను నాడి వస్తున్న జీవులు పడే బాధలను కష్టాలను నివర్తించాలి, నిన్ను ఎన్నటికీ వీడని స్థిరమైన బంధాన్ని కోరుకుంటున్నాను అని అడుగుతున్నారు. అంటే తాను అన్ని చోట్ల దైవాన్ని దర్శించాలి అని కోరుకుంటూ ఎన్నడూ నశించని అసమాన రూపాన్ని పొందాలి అని అడుగుతున్నారు. సో దైవంతో స్థిరమైన బంధాన్ని కోరుకుంటూ సకల జీవులు అంటే నిన్ను నాడి వస్తున్న జీవులు పడే బాధలను కష్టాలను నివర్తించాలి నేను అని అడుగుతున్నారు. ఇది ఇక 4వ పాటలో అరుట్పెరుంజ్యోతిని పొంది ఆత్మానందాన్ని పొందాలి, మరణించిన వారిని మళ్ళీ ఇక్కడ బ్రతికించి లేపాలి, అలా లేపిన వారిని దివ్య సభకు అంటే చిత్సభకు సేవకులను చేయాలి. అంటే చిత్సభలోని దైవానికి సేవకులు చేయాలి అని అడుగుతున్నారు. అంటే ఇక్కడ ఆయన కోసం ఏం కోరుకుంటున్నారు, ఆత్మానందాన్ని పొందాలి, మరణించిన వారిని మళ్ళీ ఇక్కడ బ్రతికించి లేపాలి అని అడుగుతున్నారు. అంటే తను ఆత్మానందాన్ని పొందుతూ అదే విధంగా మరణించిన వారిని కూడా మళ్ళీ లేపగల ఆ శక్తిని అనుగ్రహించు అని అడుగుతున్నారు. నెక్స్ట్ 5వ పాటలో అరుట్పెరుంజ్యోతిని నేను పొంది అరుట్పెరుంజ్యోతిని నేను పొంది ఆత్మానందాన్ని పొందాలి అని అడుగుతూ అనంతమైన ఈ లోకాలన్నీ ఒకే మార్గంలోనికి సత్య మార్గంలోకి రావాలి, మరణించిన వారిని మళ్ళీ తిరిగి నేను రప్పించాలి, హింస మాంసాహారం వంటివి కొంచెం కూడా లేకుండా సకల ప్రాణులు ఔన్నత్యముతో జీవించాలి. ఇక్కడ మళ్ళీ ఆయన తన కొరకు ఆత్మానందాన్ని కోరుకుంటూ అనంతమైన ఈ లోకాలన్నీ కూడా ఒకే మార్గంలోకి రావాలి అని అడుగుతున్నారు. మరణించిన వాళ్ళు మళ్ళీ రావాలి, హింస మాంసాహారం వంటివి కొంచెం కూడా లేకుండా సకల ప్రాణులు ఔన్నత్యంతో జీవించాలి అని అడుగుతున్నారు ఇక్కడ. ఇక 6వ పాటలో సమస్త అండము పిండములన్నింటినీ దర్శించాలి, నీ కోరిక
నీ కొరకు తపిస్తున్న సకల లోకాలు, సకల దేవతలు, సకల జీవులు శుద్ధ శివ సన్మార్గమును పొందాలి అని అడుగుతున్నారు. అంటే ఆయన అండపిండాలన్నిటినీ కూడా దర్శించాలి అని కోరుకుంటూ ఆ, నీ కొరకు తప్పిస్తున్న సకల లోకాలు అంటే ఈ ప్రపంచంలోని జనులు మాత్రమే కాదు, సకల లోకాల్లోని ప్రాణులన్నీ కూడా, సకల దేవతలు, సకల జీవులు అన్నీ కూడా సుత్త శివ సన్మార్గంను పొందాలి అని కోరుకుంటున్నారన్నమాట. పంచకృత్యాలు నేను నిర్వర్తించాలి, ఇవన్నీ జరగడానికి నేను ఈ పంచకృత్యాలు నిర్వర్తించాలి అని అడుగుతున్నారు. ఇది 6వది. 7వ పాటలో నేను అహంకారం మరియు ఇతర మలినాలన్నింటినీ తొలగించవలెను. ఈ సృష్టిలోని అన్ని తత్వాలు కూడా ఎటువంటి కీడు కలిగించకుండా నా వశమై నా ఆధీనంలో పనిచేయాలి. ఓ ప్రభువా, నేను కోరిక లేని స్థితులు రెండింటి నుండి విముక్తి పొందాలి అని అడుగుతున్నారు. అంటే నేను శివానుభూతిని, శివభోగముతో ఉండేలా అనుగ్రహించు అని అడుగుతున్నారు. ఇక్కడ ఈ పాటలో ఏంటంటే ముఖ్యంగా అహంకారం మరియు ఇతర మలినాలన్నింటినీ తొలగించాలి అని అడుగుతున్నారు. అంటే ఆయన ఇండివిజువల్గా ఏం అడుగుతున్నారు? అహంకారం మొదలైన మలినాలన్నింటినీ తొలగించాలి. ఈ సృష్టిలోని అన్ని తత్వాలు కూడా ఎటువంటి కీడు కలిగించకుండా నా వశమై, అంటే ఇప్పుడు తత్వాల వశంలో మనం ఉన్నాము, సో తత్వాలన్నీ తన వశం అవ్వాలి అన్నది ఇక్కడ ప్రార్థిస్తున్నారు. ఈ సృష్టిలోని అన్ని తత్వాలు కూడా ఎటువంటి కీడు కలిగించకుండా నా వశమై నా ఆధీనంలో పనిచేయాలి అని ఈ పాటలో అడుగుతున్నారు. ఇక 8వ పాటలో షడాంతముల యొక్క అంతిమ స్థితిని తాను గ్రహించి పొందాలి అని అడుగుతున్నారు. అంటే షడాంతాలు అంటే వేదాంతము, సిద్ధాంతము, బోధాంతం, నాదాంతం, కళాంతం, యోగాంతం, ఈ 6 యొక్క అంతిమ స్థితి ఏదైతే ఉందో ఆ స్థితిని తాను గ్రహించి పొందాలి అని అడుగుతున్నారు. అందరికీ ఆధారమై సకల జీవులు సుఖ సంతోషాలను పొందుటకు నేను కృషి చేయాలి అని అడుగుతున్నారు. సో అందరికీ కూడా మంచి జరిగేలాగా తాను కృషి చేయాలి అని అడుగుతున్నారు. ఇక్కడ నన్ను ఆశ్రయించిన వారందరికీ సుఖ సంతోషాలను అనుగ్రహించాలి. ఈ జాతి, కుల, మత, వర్గ విభేదాలన్నీ తొలగి సకల ప్రపంచాలు సన్మార్గంలో చేరాలి అని అడుగుతున్నారు ఇక్కడ. ఇక నెక్స్ట్ 9వ పాటలో పంచకృత్యాలను నేను నిర్వహించి ఈ ప్రపంచంలో అనుగ్రహాసక్తిని స్థాపించాలి. నిలకడలేని చంచలమైన మనస్సు మొదలగు అంతఃకరణాలన్నింటినీ అణచివేయాలి. సిద్ధాంత వేదాంత పూర్ణ జ్ఞాన సమ్మిళితం ప్రసిద్ధి చెందాలి అని అడుగుతున్నారు. అంటే ఇక్కడ పంచకృత్యాలన్నీ కూడా తాను నిర్వహించి ఈ ప్రపంచంలో అనుగ్రహాసక్తిని స్థాపించాలి అని అడుగుతున్నారు. నిలకడలేని చంచలమైన మనస్సు మొదలగు అంతఃకరణాలన్నింటినీ అణచివేయాలి అని అడుగుతున్నారు. అదేవిధంగా సిద్ధాంత వేదాంత పూర్ణ జ్ఞాన సమ్మిళితం ప్రసిద్ధి చెందాలి అంటున్నారు. అంటే వేదంలోని తాత్విక చింతన మరియు సిద్ధాంతంలోని సర్వసిద్ధి యొక్క అంతిమ ఐక్యతను కోరుకుంటున్నారు. అంటే వేదాంత సారము అలాగే సిద్ధాంతం అన్నది సర్వసిద్ధి యొక్క ఈ రెండు కూడా కలిసి ఆ ఒక్కటైన ఆ జ్ఞానస్థితిని పొందాలి అన్నది అడుగుతున్నారు. ఇది 9వ పాటలో. నెక్స్ట్ 10వ పాటలో నేను అణువంత కూడా కామక్రోధాలకు లోనవ్వకూడదు. మాయావశమై ఉన్న ఈ ప్రపంచమంతా మాయ నుండి విముక్తి పొంది జ్ఞాన సభలో దయామయుడైన నిన్నే కీర్తించాలి. అజ్ఞానమనే అంధకారము నుండి విముక్తి పొందాలి. నన్ను ఆశ్రయించిన వారు సుఖ సంతోషాలతో జీవించాలి. సకల జీవులు ఆనందాన్ని పొందాలి అని అడుగుతున్నారు. ఇక్కడ మెయిన్గా ఆయన అడుగుతున్నది ఏంటంటే కామక్రోధాలకు లోనవ్వకూడదు, తాను కామక్రోధాలకు లోనవ్వకుండా ఉండాలి. మాయావశమై ఉన్న ఈ ప్రపంచమంతా మాయ నుండి విముక్తి పొంది జ్ఞాన సభలో దయామయుడైన నిన్నే కీర్తించాలి అని అడుగుతున్నారు. అజ్ఞానం అనే అంధకారము నుండి విముక్తి పొందాలి అని కూడా అడుగుతున్నారు ఇక్కడ. నెక్స్ట్ 11 యమనాది తడై అని ఉంది. యమన్ అంటే
యముడు అంటే మరణం. మరణం అనే ఆటంకము ఎన్నటికీ నన్ను సమీపించరాజు. సకలము చేయునటువంటి వల్లభత్వమును సామర్థ్యాన్ని నాకు అనుగ్రహించు అని అడుగుతున్నారు. ఓర్పు సహనం వీటిని పొంది జీవులంతా సన్మార్గాన్ని ప్రేమించి జ్ఞానస్థితిని ఆనందించి కీర్తించాలి అని అడుగుతున్నారు ఇక్కడ. అంటే మరణము అన్నది ఎప్పటికీ తనను సమీపించరాదు అని ఇక్కడ కోరుకుంటూ సకలము చేయునటువంటి వల్లభత్వాన్ని సామర్థ్యాన్ని అనుగ్రహించు అని అడుగుతున్నారు. ఇక ఓర్పు సహనము వీటిని పొంది జీవులంతా సన్మార్గాన్ని ప్రేమించి జ్ఞానస్థితిని ఆనందించి కీర్తించవలెను అన్నది కోరుకుంటున్నారు. అంటే ఇక్కడ మనకు ఓర్పు సహనం అన్నది చాలా ముఖ్యంగా ఉండాలి. ఇది ఈ 11 పాటల్లో మనకి ప్రార్థన అన్నది ఎలా ఉండాలి, ఇండివిజువల్గా మన కోసం మనం ఏం కోరుకోవాలి, అదేవిధంగా కలెక్టివ్గా సకల జీవుల కోసము మనం ఏం కోరాలి అన్న విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారు. సో ఈ విధంగా మనం రోజు ప్రార్థన చేస్తూ ఉండాలి. ఇది శుద్ధ సన్మార్గ ప్రార్థన. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా ఇందులో? అరుణ్ పెరుంజ్యోతి మేడం. అరుట్పెరుంజ్యోతి మేడం చెప్పండి. అంటే వల్లలార్ గారు తనకి ఏది కావాలో కోరుకుంటూ, అలాగే తనను ఆశ్రయించిన వారికి కూడా తను ఏ విధంగా వాళ్ళ యొక్క కోరికలను తీర్చాలి, వాళ్ళ యొక్క అవసరాలని వాటిని ఎలా తీర్చాలి అనేది మనకు ఈ పాటల ద్వారా చెప్పాడనమాట. అవును అవును మేడం. దాన్ని బట్టి కూడా మనం ఏంటంటే మనం కూడా సకల జీవుల పట్ల ఏ విధంగా ఉండాలి, మనం ఏం కోరుకోవాలి అన్నది తెలియజేసినట్టే కదా మేడం మన పాట అవును ద్వారా. మేడం. అవును. అంటే అదే మనం కూడా రోజువారీ ప్రార్థనలో ఈ విధంగా మన కోసం కోరుకుంటూ అదే విధంగా సకల జీవుల కోసము కోరుకుంటూ ఉండాలన్నమాట. ప్రార్థన అన్నది సకల జీవుల శ్రేయస్సు కోసం కూడా ఉండాలి. మనం కూడా అదే విధంగా జీవించాలి. అవును అప్పుడు మనం కూడా ఆ స్థితిని పొందుతాం. అవును అంతే. అందులో కరుణ, ప్రేమ అనేది కూడా నిరంతరం అభివృద్ధి చెందుతూ ఉంటుంది. అనుగ్రహ శక్తి అవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అవును మేడం. మేడం మేము నిన్న ఏం చేసాము, స్వరూప మేడం నిన్న వంట చేసి పులిహోర చేసి పంచాం మేడం నిన్న. సూపర్ సూపర్ మేడం, వెరీ గుడ్. ఒక 15 రోజుల నుంచి అనుకుంటే నిన్న సక్సెస్ అయ్యాం అందులో. వెరీ గుడ్ మేడం. కరుణాది అన్నారు కదా, అందుకే జీవకారుణ్యం. జీవకారుణ్యాన్ని నిన్న స్టార్ట్ చేసాం. వెరీ గుడ్ మేడం. హ్యాపీగా ఉందండి స్వరూప, చాలా ఆనందం అనిపించింది అంది. వాళ్ళు కూడా చాలా ఆనందించారు, నేను కూడా ఆనందించాను. బాగా కుదిరింది, పులిహోర కూడా బాగా కుదిరింది, అందరికి పనిచేసి వచ్చేసాం. వెరీ గుడ్ వెరీ గుడ్ మేడం. అది ఆ అనుభవం, ఆ ఆనందం డిఫరెంట్ ఉంటుంది మేడం. గమనించినారా? గమనించాం మేడం నిన్న. డిఫరెంట్ ఉంటుంది. మామూలు ధ్యానం చేసినప్పుడు వచ్చే ఆనందం వేరు, ఈ ఆనందం వేరు, డిఫరెంట్ ఉంది. ఇది తృప్తితో కూడుకున్న ఆనందం. ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందంటే ఆ తృప్తి అన్నది వస్తుంది మనకి, మనలో ఫీలింగ్. వాళ్ళ ఆకలితో తీసుకుంటే మళ్ళీ ఇవ్వాలనిపిస్తుంది. ఆ ఆనందాన్ని చూస్తే పొంగిపోతా ఉంటాం. మనకు భగవంతుడు ఒక మంచి అవకాశాన్ని ఇచ్చాడు, దాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం అనిపిస్తుంది. అదే ఇవ్వాలని ఉంది అనిపించింది చూడండి, అదిదా శివతత్వం. లోపల శివం ఉంది కదా, శివంకి వచ్చి ఇచ్చేదే. అదే మీరు చెప్పారు కదా నిన్న, సదాశివం అంటే ఇప్పుడు ఇచ్చేది, అనుగ్రహాన్ని ఇచ్చేది. వాళ్ళకి ఏమి ఇప్పుడు కావాలి? ఆకలికి ఆహారం ఇవ్వాలి అంతే. మన ద్వారా దేవుడు ఇస్తున్నాడు, మన ద్వారా దైవం ఇస్తున్నాడు వాళ్ళకి. పత్రిసారి కూడా అది చెప్పేది కదా, ముందు అన్నం పెట్టండి, కడుపు నింపండి, ఆ తర్వాత ధ్యానం నేర్పండి అనేవాడు కదా. అవును. అంటే ఆకలితో ఉన్నప్పుడు జీవుడు ఏమి నేర్చుకోలేడు కదా. నేర్చుకోలేడు. అదే
ఏమి రాదు, అతనికి నేర్చుకోలేడు. ఫస్ట్ అతనికి ఏం కావాలి, ఆకలికి అన్నం పెట్టి ఆకలి తీర్చాలి. వాళ్ళ ఆకలి తీరిన తర్వాతే మిగిలినవి కూడా. ఉమ్. ఉమ్, అలానే వచ్చి మన జీవకారుణ్యంలో చెప్తూ వస్తారు వాళ్ళలా ఏమేమి ఉంది, ఎలా చేయాలి అని. ఇతరుల యొక్క కోరికలు ఉంటుంది కొంతమందికి, అది కోరికలు అలాంటివి కూడా దైవం దగ్గర మనం ప్రార్థన. అయ్యో మా అబ్బాయి వచ్చి మంచి, ఇప్పుడు ఒకరు ఉంటారు, తను వచ్చి డాక్టర్ చదువుకోవాలని ఉన్నారు అనుకోండి పిల్లలు, ఉమ్. వాళ్ళకి ఆ కోరిక ఉంది, కానీ ఏది కుదరలేదు, తనకు కావాల్సిన సౌకర్యం లేదు, ఏమి లేదు. అలాంటప్పుడు వాళ్ళకి సహాయం చేయడం కోసం, వాళ్ళ కోరిక ఏంటి, నేను డాక్టర్ అవ్వాలి, నలుగురికి మంచి చేయాలి అన్నది వాళ్ళకు ఉంది. సో వాటికి సంబంధించి మనము అలాంటి వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలి. అక్కడ వాళ్ళ కోరికను తీర్చిన వాళ్ళు అవుతాం మనం. ఓకే, అంటే దైవం దగ్గర కోరిక అంటే ఆ విన్నపం పెడతాం అనమాట. పలాంటి వాళ్ళు ఇలా వాళ్ళు నలుగురికి సహాయం చేయాలి, డాక్టర్ అవ్వాలి, సహాయం చేయాలని ఉన్నారు, కానీ వాళ్ళకి అన్నీ వచ్చి కరెక్ట్గా జరగలేదు, అన్నీ మంచిగా జరగాలి ఇప్పుడు అని మనం ప్రార్థన పెట్టుకోవాలి. వాళ్ళకి కావాల్సిన సహాయ సహకారాలు అందాలి నీ ద్వారా. అందాలి, యా వాళ్ళకి అన్నీ అందాలి అని చెప్పి ప్రార్థన పెట్టుకోవాలన్నమాట. సో దాని ద్వారా వాళ్ళకి అది జరుగుతుంది. అలా వచ్చి ఇతరుల కోరికల కొరకు కూడా ప్రార్థన పెట్టండి అని వాళ్ళ జీవకారుణ్యంలో చెప్తున్నారు. మళ్ళీ ఇతరులకు పెళ్ళి ఇలాంటివి కొన్ని ఉన్నాయి, ఉమ్. అలాంటివన్నీ కూడా మనము వాళ్ళ కోసము చేయొచ్చు అని చెప్తారు. అది చేస్తున్నాం మనం ప్రార్థన ఆరోగ్యం ప్రార్థన గురించి. చేయాలి. ఆరోగ్యం గురించి వీటి గురించి అంతా కూడా మనము ప్రార్థనలో పెట్టాలి అని చెప్తారు. ఇలా ప్రార్థన మనం చేసేటప్పుడు చెప్పుకోవాలన్నమాట. వాళ్ళకి మంచి జరగాలి, వాళ్ళు బాగా కోలుకోవాలి, ఇలాగంతా కూడా మనం చెప్పు, మన ద్వారా ఈ జ్ఞానం కూడా అందరికీ అందాలి ఇలా. అన్ని ఆత్మస్థితి, ఆ ఆత్మస్థితి వాళ్ళకి పెరగాలి. అందుకే ఇన్బుట్రు వాడిగా అంటేనే ఆత్మస్థితిలో రావడం అని అర్థం. ఇన్బం అంటేనే ఆనందం, ఆనంద స్థితి దేనిది, ఆత్మది. ఆ స్థితికి వాళ్ళందరూ రావాలి అన్నది. ఇక్కడ ఏం లేదు మేడం, అందరూ పాఠాలు నేర్చుకుంటాము, ఆ పాఠము ఎంత త్వరగా నేర్చుకుంటున్నాము అన్నదే ముఖ్యం. ఏం చేస్తాము, మాయలో పడి డిస్ట్రాక్షన్ అయిపోతాం అన్నమాట. డిస్ట్రాక్షన్ అయిన తర్వాత ఏమవుతుంది, మాయలో పడి ఇది అది పోతూ తిరుగుతూ ఇంకా ఎక్కువ కర్మలకి దానికి దీనికి పడిపోతున్నారు. కానీ జీవులు కరెక్ట్ అయిన వేకి రావడం లేదు, మిస్ అయిపోతున్నారు. ఆన్ ద వేలోనే అన్ని లెసన్స్ ఉన్నాయి, అన్ని లెసన్స్ ఒక్కొక్కసారి నేర్చుకుని వచ్చేస్తేనే చాలు. ఇప్పుడు ఒక అనుభవం అనుకోండి, ఆ ఒక అనుభవము ఒక్కసారి నేర్చుకుంటేనే చాలు. కానీ దాన్ని పదే పదే వాళ్ళు నేర్చుకోవడం లేదు కాబట్టి తిరిగి అదే ప్యాటర్న్గా వాళ్ళకి వస్తూనే ఉంటుంది, వాళ్ళు నేర్చుకోలేకపోతారు. అలా ఉంటుంది. సో అలా కాలం అన్నది వృధా చేయకండి, వృధా చేయకుండా త్వరపడండి, సన్మార్గంలోకి ప్రవేశించండి అంటుంది వాళ్ళ. మనం అక్కడ ఇక్కడ తిరిగి మాయ, ఇవన్నీ మాయే కదా మేడం, అన్ని మాయలే. ఆ మాయలో పడిపోతున్నాం మనం, వెళ్ళి వృధా అయిపోతుంది టైం అంతా. అందుకే ఆయన వచ్చి మనకి చర్య క్రియ యోగం జ్ఞానం అన్నది ఉంది కదా, దానిలో డైరెక్ట్గా 13వ మెట్టు జ్ఞానచర్య, జ్ఞానక్రియ, జ్ఞానంలో యోగం, జ్ఞానంలో జ్ఞానం అన్నమాట. దీనికి డైరెక్ట్గా వచ్చేయండి. అలా కాకుండా మనం ఏం చేస్తున్నాము, విగ్రహాలు ఆరాధించడము, మళ్ళీ చెట్లు పూజించుకోవడము, ఇలా అలా వాటికి వీటికి అని సమయం అంతా వృధా చేసేస్తున్నాము. ఆ వృధా చేయకుండా, నిజమే కదా, మనం స్టార్టింగ్లో ఏమై ఉన్నాం, మాయలో ఉన్నాం బాగా. మనం వెళ్ళలేదా, మనము ఆ చెట్లు, వేప చెట్టు, ఆ చెట్టు, ఇంకో చెట్టు ఉంటుంది రావి చెట్టు, వీటిని మనము వారం పోయి పూజించలేదా, మళ్ళీ నాగదేవతలో పోయి పూజించలేదా? వీళ్ళంతా వచ్చి మనకంటే తక్కువ జ్ఞానంలో ఉండే వాళ్ళే వీళ్ళందరూ. ఒకటే కదా చెట్టుకి ఉండేది ఏంటి, ఒక్క జ్ఞానమా ఉంది, ఒకటి. అవును, చెట్టే ఒకటే, ఓన్లీ వన్ జ్ఞానం, టచ్ అన్న ఫీలింగ్ మాత్రమే ఉంది. ఓకేనా, ఒకటే ఉంది దానికి. సో మనం ఏం చేస్తున్నాము, 6th సెన్స్ పొందిన మనము
మనకంటే హయ్యర్ లో ఉన్న దైవం దగ్గరికి పోయి మనము ఉండాలి. ఇప్పుడు మనం చెప్పుకుంటాం, మాట వరుసకు చెప్తాను ఇది. ఆ ఇప్పుడు కాళ్ళ మీద పడడం ఉంది. ఆ ఆ, కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకునేది చిన్న వయసుగా ఉన్నారనుకో, వాళ్ళు వదిన అనుకోమే, ఆ ఉమ్, ఆడబిడ్డ వదిన, సరేనా? ఉమ్, ఆడబిడ్డ కంటే వదిన వచ్చి చిన్నది, ఓకేనా? అయితే ఉమ్, అన్న వచ్చి వయసు బాగా పెద్ద ఆయన, ఓకేనా? ఉమ్, అన్న వదిన ఇద్దరు కాళ్ళ మీద పోయి ఈమె పడేటప్పుడు కొంతమంది ఏం చెప్తారు తెలుసా, ఆమె కాళ్ళ మీద పడద్దు అంటే, ఇది నేను చూస్తున్నాను ప్రాక్టికల్లో. అది మీకు జస్ట్ షేరింగ్ అనమాట, మీకు ఎలా అవగాహన అవుతుంది నాకు అర్థం కాలేదు. అప్పుడు ఏం చెప్తారు, అయ్యో పెద్దవాళ్ళు, వయసులో పెద్దవాళ్ళు వయసులో చిన్న వాళ్ళ కాళ్ళ మీద పడకూడదు, ఆయుసు క్షీణిస్తుంది అని చెప్తారు. వినుంటారా? వినుంటారు కదా, కదా? కానీ వాళ్ళు ఎట్ట ఆశీర్వాదం తీసుకుంటారంటే, అన్న భార్య ఇద్దరు ఒకటిగా నిలుచుకోవాలి, అన్న భార్య కదా, అన్న వదిన ఒకటిగా నిలుచుకున్నప్పుడు ఆశీర్వాదం తీసుకోవాలన్న భావంతో వాళ్ళు చేస్తారు. కానీ కొంతమంది ఇలా నెగిటివ్ గా చూస్తారు. ఓకే, సో అలా చూసినా కూడా ఇది నెగటివ్ కాదు. కానీ మనం ఇంతే కదా, ఇప్పుడు చెప్పుకోండి, వాళ్ళ జ్ఞానం మనం ఆల్రెడీ పొందేశాము. ఆ స్పర్శ, దానికి ఉండే జ్ఞానం ఏమిటంటే స్పర్శ జ్ఞానం ఉంది. అంతేకాదు దానికి అనుగ్రహ జ్ఞానం ఉందా అంటే, అక్కడ ఏం జరుగుతుంది అంటే, ఇక్కడ వల్లలారు చెప్తారు, కఠిన చిత్తం అని చెప్తారు. ధ్యానము యోగము చేసిన వాళ్ళలో జీవకారుణ్యం ఉండదు, కఠిన చిత్తం ఉంటుంది. వారి కఠిన చిత్తం ద్వారా లేదు, ఈ మానవ జన్మ తీసుకున్న వారు ఏం చెప్తారంటే వల్లలారు, మానవ జన్మ ఈ జన్మలో దొరికింది, ఈ జన్మలోనే మీరు దైవాన్ని పట్టుకోండి, లేకపోతే మాయలో పడ్డారంటే, చెయ్యరాని కర్మలు చేశారంటే తిరిగి మీకు మానవ జన్మ రాదు, తిరిగి మీరు ఆ కింద జన్మలు తీసుకుంటారు అన్నప్పుడు, అప్పుడు ఏం చేస్తారు, వాళ్ళు చెట్టుగా పడతారు. ఇలాంటివన్నీ కూడా పుట్టే అవకాశాలు ఉన్నాయి. సో అలా చూసామంటే చెట్టు అన్నది మన ఎనర్జీ లెవెల్ కంటే తక్కువైనది. కానీ మనం ఏం చేసాము, వాటి దగ్గరనే వెళ్ళాము, వాటినే చుట్టాము. ఇన్ని రోజులు మనం అన్ని చూసినామంటే, బాగా గమనించినామంటే, అన్ని మనం చేసిన పూజలన్నీ మనకంటే తక్కువ స్థితిలో ఉండే వాళ్ళని పోయి పూజించాము. ఓకే, మనం ఎక్కడి నుంచి తెలుసుకోవాలి, మనకంటే హైలో ఉండే వాళ్ళ దగ్గర తీసుకోవాలి, మనకంటే కిందే ఉండే వాళ్ళకి మనం ఇవ్వాలి. అదే కదా ప్రొసీజర్. మనం ఏం చేసినాం ఇన్ని రోజులు? అందుకే మనము యోగంకి వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే, యోగులకు దేవతలు వర్క్ చేస్తారనమాట, దాస్యం చేస్తారు. ఓకేనా? అయితే ఇక్కడే గమనించండి, యోగ స్థితికి వచ్చినప్పుడే మనకి దేవతలు మనకి దాస్యం చేస్తున్నారంటే వాళ్ళు తక్కువ స్థితిలోనే ఉన్నారు అని అర్థం. ఓకే, యోగ స్థితి అయినాక ఇప్పుడు మనం జ్ఞాన స్థితికే వచ్చేస్తాం. జ్ఞాన స్థితికి వచ్చినప్పుడు మనకేం తెలుస్తా ఉంది, మనము ఇప్పుడు ఏం తెలుసుకున్నాము, మనలోనే దైవం ఉన్నాడు, ఆ దైవము మనమై ఉన్నాము, లోపల ఉన్నాడు. అరుట్పెరం జ్యోతి, అదే అరుట్పెరం జ్యోతి. ఆ అరుట్పెరం జ్యోతినే మనము శరణు పొందాలి, అరుట్పెరం జ్యోతినే మనము ధ్యానించాలి, కీర్తించాలి, ప్రార్థించాలి. ఇవన్నీ కూడా అసలు సిసలైన దైవము ఒక్కడే దైవమై ఉన్నారు అని చెప్తారు వల్లలార్. సన్మార్గ సంఘం యొక్క దీంట్లో కూడా దైవం ఒక్కటే, అది అరుట్పెరం జ్యోతి అని చెప్తారు అనమాట. సో ఈ అరుట్పెరం జ్యోతినే అంతటా వ్యాపించి ఉంది, అందరిలో వ్యాపించి ఉంది అన్నమాట. అది ఒక్కటే మనకి మేలు చేయగలదు. తన్ను తాను ఉద్ధరించుకుంటారు కానీ ఎవరు వాళ్ళని ఉద్ధరించలేరు. ఓకే, మనకి కావాల్సింది అదే కదా, మనము ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగాలి. ఆ ఎదుగుదల అన్నది మనము మనకు చేసుకోవాలన్నమాట. ఓకే, అర్థమైంది కదా? అర్థం. నిన్న మా అన్నయ్య వాళ్ళు వచ్చారు మేడం, వాళ్ళందరికీ దీపం పెట్టి ఒక 15 గంట 20 నిమిషాలు చూపించాను మేడం, చూడండి ఎలా ఉంటుందో, బాగుంటుంది, ఇదే సన్మార్గం ఇలా చెప్తారని చెప్పి కూర్చోబెట్టి చూపించాను, చెయ్యండి రోజు. వెరీ గుడ్, వెరీ గుడ్ మేడం. ఈజీ మేడం, ఇప్పుడు కళ్ళు మూసుకొని కూర్చోవడము, క్రియలు చేయడం కంటే ఇది కూర్చొని చూడొచ్చు. మీకు అంత ఓపిక లేకపోతే పడుకోనైనా చూడండి అన్నా మేడం నేను ఇంకా చివరికి. అంతే, ఓపిక లేదు, పనులో బిజీ ఉంటది, పొద్దాక పనులు చేసి అలసిపోతారు.
అలాగైనా కాస్త చూడండి. ఎలాగైనా మీరు ముందు చూడండి. చూసిన తర్వాత లేస్తారా, కూర్చుంటారా, ఏం జరుగుతుందో ఆహ్, దైవం చూసుకుంటాడు. ముందు అంతే. మనం వాళ్ళని అర్థం చేసి కూర్చోబెట్టాలని చేయించా మేడం. వేరే ఇంకా మా వదిన వాళ్ళ చెల్లెలొస్తే కూడా ఆమెకు కూడా చూపెట్టాను. ఇట్లా కూర్చో, ఇట్లా చూడు. మధ్యాహ్నం పడుకుంటది తను షాపు. నాన్న పడుకునే ముందు ఒక పావుగంట, 10 నిమిషాలు, అర్ధగంట ఇది చూసి నువ్వు మంచిగా హాయిగా నిద్రపో. హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. ఇది దైవం చెప్పిందని చెప్పాను నిన్న. ఇంకా వచ్చిన వాళ్ళకి ఎవరికన్నా ఆకలితో వచ్చిన వాళ్ళకి ఇలా ఇవ్వాలి, చెయ్యాలి అంటే నేను చేస్తా అంది. పర్వాలేదు చేయడం అదే మరి. చేస్తున్నారు కనుకనే మీకు ఇది అందుతుంది. ఆ స్థితిలో ఉన్నారు కనుకనే మీరు వినగలుగుతున్నారు, మేము చెప్పగలుగుతున్నాము. ఇంకా చెయ్యాలి అని చెప్పా మేడం. వెరీ గుడ్ మేడం. అలా సాగిపోతుంది మేడం. వెరీ గుడ్. అద్భుతం మేడం. అంతా దైవానుగ్రహం మేడం. అంతే మేడం. దైవానుగ్రహం ద్వారానే ఏదైనా జరుగుతుంది. ఆ దైవానుగ్రహం ఉంటేనే వాళ్ళకి చెప్పగలం. వాళ్ళు కాసేపు కూర్చొని వినగలరు. Yes. లేకపోతే అది కూడా వినలేరు. ఇంకా Yes. మాయలో ఉన్న వాళ్ళు వినరు కూడా. వెళ్ళాలి, వెళ్ళాలి. అవును. అవును మేడం. హ్మ్. ఓకే మేడం. మంచి సన్మార్గంలోకి మమ్మల్ని తీసుకొచ్చారు. దీని గురించి చాలా క్లుప్తంగా, వివరంగా చెప్తున్నారు. చాలా కానీ సంతోషం. టోటల్‌గా డిఫరెంట్‌గా ఉంది మేడం. ఇదివరకు విన్న సబ్జెక్టు. అయితే ఇది కూడా చెప్తున్నాను. మొన్న మీరే ఎవరో చెప్పారు. విభూతి యోగంలో ఇలా ఉందన్నారు కదా! ఎంతోమంది సాధన చేస్తారు. చేసిన వాళ్ళందరూ కూడా మధ్య మధ్యలో కొంతమంది ఒక్కొక్క విధంగా ఆగిపోతా ఉంటారు. చివరికి నన్నే ఒక్కరే చేరుకుంటారని చెప్పారు గదా! అదే ఇది. ఈ శరీరానికి కూడా మరణం లేదు. మనం కాంతిగా మారిపోతాము అన్న విషయాన్ని కూడా చెప్తున్నాను నేను. కొందరు జీర్ణించుకోలేకపోతున్నారు. కానీ కొందరు జీర్ణించుకుంటున్నారు మళ్ళీ. దానికి ఏం చెప్తున్నానంటే రామ్తా ఉన్నాడు కదా! రామ్తా విజ్ఞానం చదివారు ఇప్పుడు చాలామంది. ఆయన కూడా ఇట్లా తన శరీరాన్ని కణాలుగా విడగొట్టుకొని వెళ్ళిపోయారు. కాబట్టి ఇది వీళ్ళు చెప్తున్నారు, నేను నమ్ముతున్నాను. ప్రయత్నం చేస్తున్నాను. ఓకే. కానీ చెప్పేది మంచిదే. చేసేది కరెక్టే. ఆ తర్వాత ఏం పొందుతామో పొందుతాం మళ్ళీ. ముందైతే సాధన చేద్దామని చెప్పి చెప్తున్నా మేడం నేను ఇంకా ఆళ్ళకి. ఓకే. ఓకే మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా. వెల్కమ్. అరుపెరుం జ్యోతి. ముగించుకుంటాం నాన్న, టైం అయింది. ఓకే మేడం. అరుపెరుం జ్యోతి. అరుపెరుం జ్యోతి. తని పెరుం కరుణை. అరుం పెరుంజ్యోతి. 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 తన పేరు కరుణై. అరుం పెరుంజ్యోతి. అమ్మగారు నమస్కారం. నమస్తే సార్. చెప్పండి సార్. అరుపెరుంజ్యోతి అమ్మగారు. అరుపెరుంజ్యోతి సార్. చెప్పండి. ఒకే ఒక్క చిన్న సందేహం అమ్మగారు, త్వరగా ముగించుకుంటున్నాను. ఈ కీర్తనల యొక్క సారాంతం, అన్ని సారాలను విన్న తర్వాత పూర్ణత్వం అనేది ఏదైతే ఉందో ఆ పూర్ణత్వంలో సంపూర్ణత్వం కూడా కలిగింది. అంటే ఇంకేమి మిగిలి లేదు అక్కడ. పూర్తి సంపూర్ణత్వాన్ని తెలియజేశారు మల్లలారు గారు. నేను ఒక స్టేట్మెంట్ చెప్తాను అమ్మగారు, నాకు అర్థమైన కీర్తనలో. ఇంకా అందులో ఏమైనా తగ్గిపోయి ఉంటే చెప్పండి. కర్తృత్వ భోక్తృత్వాలను వదిలి నిష్కామ కర్మతో ఆద్యంతరహిత స్థితిని గుర్తించి కాలాతీతుడవై ఆ పరమాత్మ యందు ఉండి పంచకృత్యాలను నిర్వర్తించే స్థాయికి నేను ఎదగాలి. నాతో పాటు ఈ సకల జీవులను కూడా ఆ స్థితిని పొందాలని నేను కోరుకుంటున్నాను అని నేను రాసుకున్నాను అమ్మగారు. ఇప్పుడు మీరు చెప్పిందంతా వింటూ అందులో ఒక దగ్గర చిన్న డాష్ పెట్టుకున్నాను నేను. ఆ డాష్ ఏంటిదంటే, పంచకృత్యాలను నిర్వర్తిస్తుండే స్థాయికి నేను ఎదగాలి. నాతో పాటు ఈ సకల జీవులందరూ అందామా, లేకపోతే నా దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ అందామా? ఆ వెళ్ళలారుగా అక్కడ ఏమంటున్నాడు, కొంచెం క్లారిటీ ఇస్తారా? అంటే తన దగ్గరకు వచ్చిన వాళ్ళకేనా, లేక సకల జీవులు అందరికీ ఆ స్థితిని కోరుకుంటున్నాడు? నేను మళ్ళీ రిపీట్ చేయమంటే చేస్తాను. సకల జీవులు అందరికీనే అడుగుతున్నాడు ఆయన.
ఇక్కడ ఏంటంటే కాకపోతే సకల జీవులు ముందు ఈ మాయా వశమై ఉన్నాయి కాబట్టి అక్కడి నుంచి ముందు సన్మార్గంలోకి రావాలి. సన్మార్గంలోకి వస్తేనే అవి పంచకృత్యాలు చేయగల ఆ శక్తి వరకు, ఆ పూర్ణత్వ స్థితి వరకు కూడా వెళ్ళగలదు. మాయా వశమై ఉన్నంత వరకు అవి వెళ్ళలేవు ఏ జీవి కూడా. అందుకని ముందు మాయ నుండి సన్మార్గంలోకి రావాలి. సన్మార్గం నుండి ఇప్పుడు ఫైనల్ గా ఆ పూర్ణత్వ స్థితికి చేరుకోవాలి అన్నదే ఇక్కడ కోరుకుంటున్నారు. అమ్మగారు కాన్సెప్ట్ క్లియర్. నా దగ్గరకు వచ్చిన అనే స్టేట్మెంట్ నేనే ఎందుకు రాసుకొని డాష్ పెట్టాను అంటే, అవును, నా దగ్గర వచ్చిన అంటే ఇక్కడ సన్మార్గంలోకి వచ్చిన వారు, సన్మార్గంలోకి వచ్చినప్పుడే అది సాధ్యమవుతుంది. ఉంది కదా, అందుకోసం నా దగ్గరకు వచ్చిన అని చెప్పి నేనే అదే డాష్ పెట్టుకున్నాను. మాయలో ఉన్నంత వరకు కూడా అది సాధ్యం కాదు కదా. మాయ నుండి ముందు సన్మార్గంలోకి రావాలి. సన్మార్గంలో పయనించినప్పుడే ఆ స్థితిని పొందగలరు అన్నది ఇక్కడ తెలియజేస్తున్నారు. మనకి ఇంతకు ముందు జ్ఞానచర్యలో కూడా అదే కదా అన్నారు. సన్మార్గంలోకి వచ్చినప్పుడే దీన్ని పూర్ణ స్థితిని పొందగలము అన్నది అక్కడ దృఢంగా చెప్పారు మనకి. రైట్ అమ్మగారు, మరణాన్ని చాలా బాగుంది. జయించడం అన్నది శుద్ధ సన్మార్గులకు మాత్రమే సాధ్యము అన్నారు. ఇక్కడ అమ్మగారు అక్కడికే వస్తాను. హరిపురం జ్యోతి ఇక్కడ సన్మార్గంలో అని రాసుకోండి. నా దగ్గరో లేక సకలమో అని చెప్పాల్సిన పని లేదు, సన్మార్గంలో అని రాసుకోండి. రైట్ అమ్మారు. కర్తృత్వ భోక్తృత్వాలను వదిలి నిష్కామ కర్మతో ఆద్యంతరహిత స్థితిని గుర్తించి కాలాతీతుడవై ఆ పరమాత్మ యందుండి పంచకృత్యాలను నిర్వర్తించే స్థాయికి నేను ఎదగాలి. నాతో పాటు ఈ సన్మార్గములకు, ఈ శుద్ధ సన్మార్గములకు వచ్చిన సకల జీవులకు కూడా ఆ స్థితిని పొందాలని కోరుకుంటున్నాను. బాగుందమ్మ గారు? ఎక్సలెంట్. ఇంకేమైనా క్వశ్చన్ ఇస్తారా? తర్వాత ఇది ఇంతవరకు ఇప్పుడు మనము ఈ కర్మభూమిలో ఉన్న వాళ్ళ కోసం ఇది నేను రాసుకున్నాను అమ్మగారు. ఇది వల్లలారు గారు చెప్పిన టోటల్ కాన్సెప్ట్ ని నాకు అర్థమైన స్థితిలో నేను రాసుకున్నాను. నెక్స్ట్ ఒక హయ్యర్ స్టేట్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ లెవెల్ ఏంటంటే వల్లలారు గారు ఏం కోరుకుంటున్నారంటే, ఈ కర్మభూమిలో ఉన్న వాళ్ళే కాదు, సకల లోకాలకు కూడా ఈ శుద్ధ సన్మార్గము చేరాలి, వారు కూడా ఈ స్థితిని పొందాలి అనే కాన్సెప్ట్ ని తీసుకున్నప్పుడు వల్లలారు గారు మరణించిన వారికి తిరిగి జీవించే స్థితిని, ఆ శక్తిని తనకు ప్రసాదించమని ఆ పరమాత్మని కోరుకుంటున్నాడు. అది ఎందుకు కోరుకుంటున్నాడంటే, కర్మభూమిని వదిలి శుద్ధ సన్మార్గంలో పూర్తి స్థాయిని చేరుకొని మిడిల్లో ఉండి ఆయా లోకాలలో దైవ, కిన్నర, కింపుష, యోగిని ఎన్నో ఉన్నాయి చాలా. ఇట్లా ఆ పరమాత్మను చేరుకొని, కానీ పరమాత్మ చేరుకునే ప్రయాణంలో మధ్యలో ఆగిపోయి ఆయా లోకాలలో అక్కడక్కడ మిడిల్ ఎనర్జీ స్టేట్ లో హ్యాంగ్ అవుతూ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా, అంటే సకల లోకాలకు కూడా ఈ సమరస శుద్ధ సన్మార్గం చేరాలి, వాళ్ళు కూడా అనుభవించాలనే కోరికను తను కోరుకుంటున్న విషయంలో మరణించిన వారికి తిరిగి జన్మకు తీసుకొచ్చే స్థితికి ఆ శక్తిని కూడా తనకి ఇవ్వాలని వల్లలారు కోరుకున్నారు. అది మన కర్మభూమిలో విషయానికి వస్తే, అజ్ఞానంలో ఉన్న వాళ్ళకి జ్ఞానమా అని అనుకోవచ్చు ఒక విధంగా. అదే సినానింలో వేరే లోకాలలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా తను అనుగ్రహించి, అంటే వల్లలారు గారు అనుగ్రహించి భౌతిక దేహ రహిత స్థితిలో ఉండి పరమాత్మను చేరుకొని ఆత్మలు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా పరమాత్మను చేరుకునే అవకాశాన్ని ఇవ్వడం కోసం తను ప్రార్థిస్తున్నాడు. అయితే మరణం లేని స్థితి నుంచి జన్మస్థితికి తీసుకురావడం కోసం, అంటే ఆ మిడిల్ ఎనర్జీ స్టేట్ లో ఉన్నటువంటి దేవ, కింపర, కింనుష, యోగినులు ఎవరైనా కావచ్చు, చాలా మంది ఉన్నారు అవి. ఓకే, వాళ్ళకి తిరిగి భౌతిక దేహ స్థితిని తీసుకొచ్చి ఆ మార్గానికి వెళ్ళాలా, అట్నుంచి అట్టే పంపించవచ్చా? దాని గురించి ఎక్కడన్నా రాసి ఉండొచ్చా వల్లలారు గారు? అది మళ్ళీ భౌతిక స్థితి రావాలి అంటారు. ఎందుకంటే భౌతికత్వంతో కూడిన ఈ ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరగాలి కాబట్టి మళ్ళీ భౌతిక స్థితిలోకి వాళ్ళు వచ్చిన తర్వాతే ఈ ప్రాసెస్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అదే, అంటే నేను అనుకున్నట్టు ఏంటంటే, ఆ ఎనర్జీని కూడా, అంటే ఆ శక్తిని కూడా తనకు కావాలని కోరుకుంటున్నాడు పంచకృత్యాలతో పాటుగా. పంచకృత్యాలలో యాక్చువల్గా అది లేదు. పంచకృత్యాలతో పాటుగా అంటే ఆ శక్తిని కూడా తనకి ఇమ్మని పరమాత్మని కోరుకుంటున్నాడు. అంటే ఈ మధ్య, అంటే మిడిల్ ఎనర్జీ స్టేట్ లో ఉన్నటువంటి వీళ్ళు ఎవరైతే ఉన్నారో, ఆ పరమాత్మను చేరుకున్నట్టు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా శుద్ధ సన్మార్గాన్ని గ్రహించి ఒకవేళ రావాలని కోరుకుంటే వల్లలారు గారు వారికి భౌతిక స్థితి కలిగించి
శుద్ధ సన్మార్గం నడిపించి తిరిగి పరమాత్మను చేరుకునే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టుగా నేను అర్థం చేసుకుంటున్నాను. అవును సార్, ఎగ్జాక్ట్లీ అంతే. కరెక్ట్ అమ్మగారు? అంతే సార్. పర్ఫెక్ట్. ఓకే, ఇది పూర్ణత్వం కాదు అమ్మగారు, దీనికి సంపూర్ణత్వం అనాలి. అదే సంపూర్ణత్వమే. బాగుంది అమ్మగారు, చాలా సంతోషం. ఇంకా ఇంకా మీరు ఆ అమ్మగారు ఇంకేమైనా చెప్తే ఇంకా వినాలని ఉంది, కానీ టైం అయిపోయింది. చాలా సంతోషం అమ్మగారు. థ్యాంక్ యూ సార్. రేపు కంటిన్యూ చేద్దాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. அருண் பெருஞ்சோதி. அருட்பெருஞ்சோதி அருட்பெருஞ்சோதி தனிப்பெரும் கருணை అరుట్పెరుంజ్యోతి. థ్యాంక్ యూ అందరికి. థ్యాంక్స్ అమ్మగారు. అందరికీ థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. అరుణ్ పెరుంజ్యోతి. అరుట్పెరుంజ్యోతి.